హాయ్ స్నేహితులారా, హలో. ఈరోజు మనం ఒక అడవిలోకి వెళ్దాం సరేనా? ఆ వెళ్దాం. అక్కడొక మంచి కథ విందాం. ఈ కథలో ఒక తెలివైన పిట్ట ఉంది, ఇంకా గర్వంగా ఉండే ఒక అడవి పంది కూడా ఉంది. అవును, కథ పేరు నంది జ్ఞానంగుండ గర్వభంగం. ఒక పెద్ద అడవిలో అంటే ఒక నది ఒడ్డున నంది అనే అందమైన గూడకట్టు పిట్ట ఉండేదన్నమాట. అది ఎంత శ్రద్ధగా తన గూడు కట్టుకునేదో తెలుసా? చిన్న చిన్న గడ్డిపోచలతో. నిజమే, ఎంతో ఓపికగా అల్లుకునేది. ఆ గూడు అచ్చం ఒక అద్భుతమైన కళాఖండంలా కనిపించేది. అంత బావుండేదా? అంత బాగుండేది. అయితే ఒకరోజు ఏమైందంటే, గుండ అనే ఒక పెద్ద అడవి పంది అటుగా వచ్చింది. ఓహో, అడవి పందా? అవును, అది నంది పనిని చూసి హేళనగా నవ్వింది. ఎందుకు? ఓ చిన్న పక్షి, ఎందుకింత కష్టం నీకు? నేను చూడు, హ్మ్, నేలలో ఒక చిన్న గుంట తవ్వుకుని ఎంత హాయిగా పడుకుంటానో చూడు అని అహంకారంగా అంది. అప్పుడు నంది ఏమంది? దానికి నంది చిరునవ్వు నవ్వింది. చాలా ప్రశాంతంగా, గుండా, ప్రకృతి చాలా శక్తివంతమైనది కదా అంది. అవును, నిజమే. వర్షాలు, గాలులు ఎప్పుడొస్తాయో మనం చెప్పలేం. ఈ గూడు నన్ను, నా కుటుంబాన్ని కాపాడుతుంది. అంటే బలం మాత్రమే కాదు, ముందు చూపు కూడా ముఖ్యం అని చెప్పిందన్నమాట. అంతేగా, చాలా వినయంగా చెప్పింది. ఆ తర్వాత? కొద్ది రోజులకే ఆకాశం మొత్తం నల్లగా మారిపోయింది. అయ్యో పెద్ద ఉరుములు, మెరుపులతో ఒక భయంకరమైన తుఫాను మొదలైంది. బాబాయ్! భారీ వర్షం, దానికి తోడు బలమైన గాలులు. చెట్లన్నీ అటూ ఇటూ ఊగిపోతున్నాయి. నది కూడా ఉప్పొంగడం మొదలుపెట్టిందా? అవును, ఉప్పొంగడం మొదలుపెట్టింది. మరి గుండపందేం చేసిందే? గుండ పరుగు పరుగున వెళ్ళి తన చిన్న గుంటలోకి దూరింది. కాని కాని ఏమైంది? వర్షపు నీరంతా ఆ గుంటలోకి చేరిపోయింది. మొత్తం నిండిపోయింది. పాపం. గుండకు భయం వేసింది. దాని బలం ఏమాత్రం పనికిరాలేదు. మరి నందిపెట్ట? నంది మాత్రం తన సురక్షితమైన గూటిలో తన పిల్లలతో వెచ్చగా, హాయిగా ఉంది. ఆ దాని గూడు గాలికి వానకి అసలు కదలకుండా చాలా స్థిరంగా నిలబడింది. అప్పుడు గుండె ఏం చేసుంటుంది? తడిచి ముద్దైపోయి, చలికి వణుకుతూ గుండ నంది గూడువైపు చూసింది. తన గర్వం ఎంత మూర్ఖత్వమో దానికి అప్పుడు అర్థమై ఉంటుంది కదా. అవునో, అప్పుడే అర్థమైంది. సహాయం కోసం గట్టిగా అరిచింది. అది చూసి నందికి జాలివేసుంటుంది. చాలా జాలిపడి దగ్గర్లో ఉన్న ఒక పెద్ద గుహను చూపించింది. ఆ తర్వాత తుఫాన్ తగ్గిపోయిందా? తుఫాను తగ్గిన తర్వాత గుండ నంది దగ్గరకొచ్చింది. కృతజ్ఞతలు చెప్పిందా? అవును, వచ్చి, నంది, నీ తెలివి, నీ ముందుచూపు నా ప్రాణాన్ని కాపాడాయి. నిజమైన శక్తి అంటే బలం కాదు. ప్రణాళిక, నైపుణ్యం అని తెలుసుకున్నాను అని చాలా వినయంగా అంది. చూసారా స్నేహితులారా, ఆ రోజు నుండి గుండె తన బలాన్ని అహంకారానికి కాకుండా తెలివిగా వాడటం నేర్చుకుంది. అవును, నంది జ్ఞానం అడవిలోని అందరికీ ఒక గొప్ప పాఠమైందనమాట. ఆలోచించి ముందుగానే సిద్ధంగా ఉండటమా గొప్ప? ఏమంటారు? ఆలోచించండి.